నేతల రాజీనామాల పరంపరతో ఆ పార్టీకి వరుసగా షాక్లు తగులుతున్నాయి. అయినా పార్టీని వీడే వారిని బుజ్జగించే విషయంలో పార్టీ అధినేత బెట్టు వీడటం లేదట. కనీసం వారిని పిలిచి మాట్లాడటం లేదన్న టాక్ నడుస్తుందట. పోయే వాళ్ళను పోనీయండబ్బా, ఉన్న వాళ్ళతోని రాజకీయాలు చేసుకుంటా అంటున్నారట. దీంతో బయటకు వెళ్లాలనుకున్న నేతలకు బుజ్జగింపులు లేకపోవడంతో ఇతర పార్టీలకు క్యూ కట్టేస్తున్నారట. మరి ఇకనైనా అధినేత మనసు మారుతుందా? పార్టీని వదిలి వెళ్లేవారిని బుజ్జగిస్తారా? అసలు ఆ నేత మనసులో ఏముంది? ఏంటా పార్టీ? మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టవుతోంది వైసీపీ పరిస్థితి. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి చెంది ఏడాది కూడా తిరగకముందే కీలక నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. ప్రతిపక్ష పార్టీగా మళ్లీ బలం పుంజుకునే లోపే నేతల వలసలతో ఆ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే విజయసాయిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆళ్ల నాని, మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు వంటి కీలక నేతలతో పాటు ఎమ్మెల్సీలు పోతుల సునీత, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ రాజీనామా చేశారు. తాజాగా ఆ లిస్టులోకి మర్రి రాజశేఖర్ కూడా చేరటంతో వైసీపీని వీడిన ఎమ్మెల్సీల సంఖ్య 5కు చేరింది. అయితే ఓవైపు వరుసగా నేతలు గుడ్ బై చెప్తున్నా అధినేత జగన్లో మాత్రం మార్పు రావటం లేదట. నేతలు ఎందుకు పార్టీని వీడుతున్నారు? అందుకు గల కారణాల్ని కనుక్కొని వారికి భవిష్యత్తుపై హామీ ఇచ్చి పార్టీలో కొనసాగించేలా చేయాల్సిన అధినేత తీరు అందుకు భిన్నంగా ఉండటమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పార్టీని వీడాలనుకునే నేతలు అందుకు కొంతకాలం ముందు నుంచే తీవ్ర అసంతృప్తితో ఉన్నా, వారి అసమ్మతి గురించి ముందే సమాచారం ఉన్నా వారిని బుజ్జగించేందుకు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పార్టీ వర్గాల్లో. అటు కేంద్రంలో ఇటు స్టేట్లో కూటమి సర్కారు బలంగా ఉంది. మళ్ళొచ్చే ఎన్నికల నాటికి వైసీపీని బలోపేతం చేసుకుని కూటమి సర్కారును ఢీకొట్టడం జగన్కు ఓ రకంగా కత్తిమీద సామె. పార్టీలో అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లాల్సిన టైంలో అసమ్మతి నేతలు పార్టీని వేడుతున్నా వారిని నివారించేందుకు జగన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం ఏంటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని పురపాలిక, నగరపాలికలు ఒక్కొక్కటిగా వైసీపీకి దూరమవుతున్నాయి. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు బరిగా కండువాలు మార్చడంతో ఇప్పటికే క్షేత్రస్థాయిలో వైసీపీ బలహీనపడుతోంది. దానికి తోడు ఒకరి తర్వాత ఒకరు ఎమ్మెల్సీలు పార్టీకి బైబై చెప్తున్నారు. ఇది ఆ పార్టీ వర్గాలను కలవరపెడుతోందట. గతంలో విజయసాయిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల నాని వంటి నేతలు బయటికి వెళ్లిన సందర్భంలో కూడా పార్టీ అధినేత జగన్ సైలెంట్గానే ఉన్నారు తప్ప వారిని పిలిచి బుజ్జగించలేదన్న టాక్ నడిచిందట. బాలినేని బయటికి వెళ్లిన సందర్భంలో స్పందించిన జగన్, వెళ్లేవాళ్లను వెళ్లనీయండబ్బా, ఉన్నవాళ్లతోనే రాజకీయం చేసుకుంటారని చెప్పుకొచ్చారు. తాజాగా ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామాపై కూడా ఇదే తరహా చర్చ జరుగుతోందట. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన మర్రి రాజశేఖర్ వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో మర్రి రాజశేఖర్ చిలకలూరిపేట అసెంబ్లీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం కాంగ్రెస్ కండువా కప్పుకొని 2009లో ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి పరాజయం చెందారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం 2010లో హస్తాన్ని వీడి వైసీపీలో చేరారు మర్రి. 2014లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత ఆయనకు ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించారు జగన్. అయితే 2019 ఎన్నికల్లో మర్రి రాజశేఖర్ను కాదని చిలకలూరిపేట నుంచి విడుదల రజనీకి టికెట్ ఇచ్చారు జగన్. వైసీపీ గాలి వీచడంతో అక్కడి నుంచి ఆమె వైసీపీ అభ్యర్థిగా గెలిచి మంత్రి అయ్యారు. తనను కాదని విడుదల రజనీకి టికెట్ ఇవ్వడంతో అలకబోనిన మర్రి రాజశేఖర్కు ఎమ్మెల్సీ ఇస్తారని నాడు జగన్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. అయితే 2024లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత విడుదల రజనీకి తిరిగి చిలకలూరిపేట వైసీపీ ఇన్ఛార్జి బాధ్యతల్ని అప్పగించడం మర్రికి ఏమాత్రం నచ్చలేదట. తన సొంత నియోజకవర్గంలో మళ్లీ రజనీని తీసుకురావడంపై మర్రి రాజశేఖర్ తీవ్ర అసంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. మర్రి పార్టీని వీడి వెళ్తారని కొంతకాలంగా ప్రచారం జరిగింది. చివరికి అదే నిజమైంది. ఆయన వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత రోజే టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అయితే మర్రి రాజశేఖర్ రాజీనామా చేసిన ఆయన ఇబ్బంది గురించి అడిగిన వారే లేరని అసెంబ్లీ ఆవరణలో కొందరు వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నట్టు సమాచారం. రాజీనామా చేసిన వారితో అధిష్టాన పెద్దలు మాట్లాడరు. కనీసం ఆ రాజీనామా చేసిన వారికి పార్టీలో ఎవరితో సాన్నిహిత్యం ఉందో చూసి వారితో కూడా మాట్లాడించే ప్రయత్నమూ చెయ్యరు. ఇంట్లో ఒకరు ఇబ్బంది పడుతుంటే ఏమైందని తెలుసుకుంటాం, పరిష్కరించుకుంటాం. కానీ పార్టీలో నేతలకు ఇబ్బందులు ఎదురైనప్పుడు వారితో మాట్లాడేందుకు కూడా పార్టీ పెద్దలు స్పందించలేదని చర్చించుకుంటున్నట్లు తెలిసిందే.
అయితే మర్రి రాజశేఖర్ రాజీనామా చేసిన తర్వాత కొందరు వైసీపీ నేతలు వద్దని వారించారట. పార్టీలో కొనసాగాలని, మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి చూశారట. నిర్ణయం తీసుకున్నానని ఇక వెనక్కి తగ్గేది లేదని వైసీపీ నేతలకు చెప్పారట రాజశేఖర్. చిలకలూరిపేటకు విడుదల రజనీ రీఎంట్రీతో పార్టీపై అసంతృప్తిగా ఉన్న ఆయన తన వ్యూహం మార్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేయాలని భావిస్తున్న మర్రి రాజశేఖర్ తెలుగుదేశం పార్టీతో సంప్రదింపులు జరిపారట. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో వెంటనే వైసీపీకి గుడ్ బై చెప్పడం, టీడీపీలో చేరతానని ప్రకటించడం జరిగిపోయాయంటున్నారు. అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఆయన 2029లో చిలకలూరిపేట నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని తెలుస్తోంది. పార్టీని వీడాలనుకున్న వారు అన్నీ క్లారిటీ చేసుకున్న తర్వాతే పార్టీ నుంచి బయటికి వెళ్లామని ప్రకటిస్తున్నారని భావిస్తున్నారట. పూర్తి స్థాయిలో డిసైడ్ అయిన తర్వాత వెళ్లేవాళ్లను ఆపలేమనేది పార్టీ అధిష్టానం భావిస్తోందట. మరోవైపు పార్టీ అధినేత జగన్ కూడా పార్టీలో వెళ్లిన వారికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇచ్చామని, పార్టీ అధికారంలో లేకపోవడంతో ఏరు దాటాక ఏవో మాటలు మాట్లాడి బయటికి వెళ్తున్నారే తప్ప పార్టీలో ప్రాధాన్యత లేక కాదనే భావనలో ఉన్నట్లు సమాచారం. జగన్ అందరికీ ప్రాధాన్యత ఇస్తారని, పార్టీ అన్నాక కొన్ని సర్దుబాట్లు తప్పవని, వెళ్లే నేతలకు ఇతర పార్టీలలాగా మాయమాటలు చెప్పి మభ్యపెట్టి పార్టీలో కొనసాగలేరని జగన్ అబద్ధాలు చెప్పలేరంటున్నాయట పార్టీ వర్గాలు. ఆయన ఉన్నది ఉన్నట్లు చెప్తారని, పార్టీ నేతలకు ప్రాధాన్యతా క్రమాన్ని బట్టి ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని చెప్పుకొస్తున్నారట. మరి పార్టీ నుంచి బయటికి వెళ్లే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పార్టీని వీడే నేతల విషయంలో అధినేత వైఖరిలో మార్పు వస్తుందా? వైసీపీలో కూడా బుజ్జగింపులు చూడొచ్చా అనేది తెలియాలంటే వేచి చూడాలి.